ప్రైజ్ ద లార్డ్. ఆదియు అంతము లేనివాడైన క్రీస్తు యేసు పేరట మీకు శుభములు. నా యేసు నాథుడు మిమ్ములను ఆశీర్వదించి కాపాడును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. ఆదికాండము 26వ అధ్యాయం 24వ వాక్య భాగం. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. యేసయ్య మీదనే ఆశ పెట్టుకొని ఆనుకొని ఆధారపడి ఆత్మీయతలో ముందుకు కొనసాగుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, మనము నిత్యము ఆరాధించుచున్న యేసయ్య మనకు తోడై ఉన్నాడు. మనతో మనలో ఎల్లప్పుడూ ఉండే దేవుడై ఉన్నాడు. లోకములో కట్టుకున్నవారు, కన్నవారు, కడుపున పుట్టినవారు, తోడబుట్టినవారు, ప్రాణ స్నేహితులు మరి ఎవరైనా అంతము వరకు మనకు తోడుగా రారు, ఉండరు. యేసు మాత్రమే కడవరకు నీకు తోడుగా ఉండే దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం నిలిచే దేవుడు. మన పోకడ ఆయన రాకడ వచ్చు పర్యంతము మనతో కూడా ఉంటాడు. అనేకులు మాట ఇస్తారు నీతో ఉంటాము అని. కష్టాలు, కన్నీళ్లు, కరువు కాటకాలు, ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, పలు విధములైన పరిస్థితులు ఎదురవ్వగానే మాట మర్చిపోతారు, మనలని వదిలిపోతారు. మట్టి మనిషి మనతో అంతం వరకు ఉండడం అసాధ్యం. స్వార్థప్రియులు తమ స్వార్థము కోసమే మనతో ఉంటారు. ఆ తర్వాత కనుమరుగైపోతారు, కన్నీళ్ళే మిగిలిస్తారు. నా ప్రియనేస్తమా, నా యేసు మహిమగల దేవుడు. మట్టివాడు కానే కాదు, మనిషి వంటి వాడు కాడు. ఆయన దేవుడు. నిశ్చయముగా నీవు ఏ పరిస్థితులలో ఉన్నను నీకు తోడుగా ఉండును, నిన్ను ధైర్యపరచును, ఆదరించును, నేను ఉన్నాను అని భరోసా నీకిచ్చును. నీ ఒంటరితనమును తొలగించును. ఏ పరిస్థితులు నీ కంటికి కనబడుచు, నీ చెవికి వినబడుచు నిన్ను భయపెడుతూ ఉన్నాయేమో, మనసును కృంగదీయుచున్నాయేమో, శారీరకంగా బలహీనపరుస్తున్నవేమో, మానసికంగా నలిగిపోతూ ఉన్నావేమో, నా యేసు నీతో చెప్పుచున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. ఇట్టి మాట ఎవరైనా చెప్పగలరా? చెప్పి నిలబడగలరా? నా ప్రియ దైవ జనాంగమా, నా యేసు మాట వినుము, నా యేసుని నమ్ముకొనుము. నిశ్చయముగా నీ భయమును, నీ కలవరమును తొలగించి నీకు ధైర్యమును కలుగు చేయును. మనస్సు నిండా, గుండె నిండా కొండంత ధైర్యమును పుట్టించును. నిరాధారులకు ఆధారము ఆయనే, నిరాశ్రయులకు ఆశ్రయము ఆయనే, ఏ దిక్కు లేని వారికి దిక్కు ఆయనే. ఆపత్కాలములలో నమ్మదగిన సహాయకుడు ఆయనే. అన్ని వేళలా ప్రతికూలమైన ప్రతి పరిస్థితులలో నీకు అండగా, బండగా, ఆశ్రయముగా, కొండగా, ఆధారముగా నా యేసు నాథుడు నీకు తోడై ఉండునుగాక. ఎవరు లేరని అనకు, అందరూ ఉన్నా ఒంటరిని అనకు. నా యేసు నీకు తోడై ఉన్నాడు. నిశ్చయముగా నా యేసు నీకు కడవరకు తోడై ఉండి ధైర్యపరిచి మహిమగల రాకడకు నిన్ను సిద్ధపరచును గాక. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక్కసారి మీ వాగ్దానము చేత మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము అని సెలవిచ్చిన దేవుడు. ప్రభువా, మనుషులు ఎవరు మాతో కూడా అంతం వరకు రారని, మీరు మాత్రమే అంతం వరకు మాతో కూడా ఉండగల దేవుడు అని మరొకసారి రుజువుపరుస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు. మీ ప్రజల జీవితంలో మీరు తోడుగా ఉండండి, ధైర్యపరచండి, బలపరచండి, కుంగిన వారిని లేవనెత్తండి, ఓదార్పును కలుగు చేయండి. నేను ఉన్నానని భరోసా మీరు అందించండి. మీ నామాన్ని కనపరుచుకోమని, అంతవరకు మాతో కూడా ఉండి మీరు అక్కడ సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నా యేసు నాథుడు కడవరకు తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.